వైజాగ్లోని నర్సీపట్నంలో వాలంటీర్ భాగోతం. కాలేజీకి వెళ్లి వస్తున్న మహిళతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న వాలంటీర్స్. దళిత మహిళ అని ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలు. ఇంకా రోజు మేము కాలేజ్కి వెళ్ళి వస్తుంటే రోజులాగే మేము రోజు వెళ్ళి వస్తుంటే అక్కడ ఒక అతను తెలియని వ్యక్తి వచ్చి టై పట్టుకొని లాగి ఏమైనా అంజులారా పిలుస్తుంటే పలక్కుంటూ వచ్చేస్తున్నారు, మేము రిపోర్టర్లమి వాలంటీర్లమి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడాడు. మా ఫ్రెండ్ మధ్యలోకి వస్తే తనని పోవే మాలదానని తోసేస్తే తను ఏడ్చుకుంటూ ఇంటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఏం బాబు ఆడపిల్లలతో రోడ్డుపైన ఇలాగే మాట్లాడతారని అడిగితే అతను అంటున్నాడు, నీకెందుకు, మీ చెల్లి మీ అక్క మీ లవర్లా అని అడుగుతున్నాడు అతను. ప్రతిదానికి అలా ఆవిడది మధ్యలో వచ్చి తిడుతున్నారు అందరినీ, ఇంట్లో పేరెంట్స్ మీద కూడా తిడుతున్నారు. ఇలాంటి వాలంటీర్లు ఉండడం వల్ల మాకు రక్షణ ఉంటుందో ఉండదో కూడా తెలియట్లేదు. ఇలాంటి చెడ్డవాళ్ళు ఉంటే ఈ సమాజానికి రక్షణ ఎలా ఉంటుంది? పోలీసులు కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మండల కేంద్రమైన పీలేరు పట్టణంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏఐటీయూసీ ఆఫీస్ వద్ద సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను యజమానులకు చుట్టాలుగా మార్చేశారని ఆరోపించారు. కార్మిక వర్గానికి కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, అధిక ధరలు అరికట్టాలని, నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలని, నిరుద్యోగాన్ని రూపుమాపాలని, ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతంలో 200 రోజులు ఉపాధి హామీ పనులు ఇవ్వాలని, ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణను విరమించాలని, కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు అనుమతించరాదని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్, రైల్వే లాంటి సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కార్మిక చట్టాల సవరణలు విరమించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా చట్టాన్ని దారిద్ర్య రేఖకు కింద ఉన్న కార్మికులకు కూడా వర్తింపు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా ప్రయోజనాలు పెంచి పూర్తిగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోనే యూనియన్ రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలి, సిపిఎస్ను రద్దు చేయాలి, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకు గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే సేకరించాలని, సహాయ బ్యాంకు రుణాలు భూ యజమాని సంతకం లేకుండా ఇవ్వాలని, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ చిన్న ఎల్లప్ప మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కాపాడే విధంగా కార్మిక శాఖ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి నెలల తరబడి పెండింగ్లో ఉన్న బకాయిల వేతనాలు వెంటనే చెల్లించాలని, ఇలాంటి సమస్యలపైన దేశవ్యాప్తంగా జనవరి 8వ తారీఖున ఒక్కరోజు సమ్మె విజయవంతం చేయడానికి ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి స్కీమ్ వర్కర్స్, కార్మికులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 25వ తారీఖున తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నామని ప్రకటించారు. కార్మిక సంఘాల బస్ జాథాని సిఐటియు, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎంఏ గఫూర్, జి ఓబులేసు ప్రారంభించబోతున్నారని, ఈ బస్సు జాథా రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మీదుగా విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే భాష, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ, నియోజకవర్గ ఏఐటీయూసీ కార్యదర్శి జానం గంగిరెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు నరసింహులు, పురుషోత్తం రెడ్డి, సంఘ నాయకులు నర్సారెడ్డి, చెంగల్ రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు చాంద్ బాషా, షేక్ మహబూబ్ బాషా, రెడ్డి బాబు, బాస్, షఫీ, బావజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత కేంద్ర కార్మిక సంఘాలంతా కూడా ఐక్యతై జనవరి 8వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్నాం. వేళ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతున్నటువంటి కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షాకు బుద్ధి వచ్చే విధంగా ఈ జనవరి 8వ తారీఖున దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ 40 కోట్ల మంది సమ్మె విజయవంతం అవుతుంది. ఇప్పటికి దాదాపు 18 సార్లు
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఇది 19వ తడవ కేంద్ర కార్మిక సంఘాల ద్వారాగా జరుగుతూ ఉంది. ఇవాళ కనీస వేతనం 18,000 రూపాయల నుండి 21,000 ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ దీంట్లో ప్రకటిస్తున్నాం. రైతుల సమస్యలు పరిష్కారం చేయమంటున్నాం. కార్మిక సంఘాల సమస్యలు పరిష్కారం చేయమంటున్నాం. ప్రధానంగా స్కీమ్ వర్కర్స్ సమస్యలపైన కనీస వేతనం 21,000 ఇవ్వాలని చెప్పేసి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ కార్మికుల పైన, స్వీపర్స్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్వీపర్స్ పైన కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి కార్మిక హక్కులు కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టాలను కూడా చుట్టాలుగా మారుస్తూ ఉన్నారు. దాదాపు 48 చట్టాలని 19 చట్టాలు కుదించడం జరుగుతూ ఉంది. వీటి అన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ జనవరి 8వ తారీఖున దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది సమ్మె జరగబోతున్నది. అందులో భాగంగానే ఈ నెల 25వ తారీఖున తిరుపతి నుండి ఒక ప్రచార బస్సు జాతాని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఓబులేస్ గారి ఆధ్వర్యంలో ఈ జాతా ప్రారంభమవుతుంది. 12 గంటలు 11 గంటకు మన పీలేరులో బహిరంగ సభ జరుగుతుంది. ఈ రూట్లో అనంతపురం వరకు ఈ జాతా రాయలసీమ జిల్లా 4 జిల్లాలు తిరగడానికి కూడా ఈ జాతా ఓబులేస్ గారు రాష్ట్ర ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ప్రారంభించబోతున్నారు. దీన్ని విజయవంతం చేయమని చెప్పేసి కార్మిక సంఘాలను అందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్. జనవరి 28వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో విజయవంతం కావడానికి ఈరోజు పీలేరులో గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఏఐటీసీ ఆధ్వర్యంలో. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలపైనే ఈ సమ్మె జరగబోతూ ఉంది. కాబట్టి ఈరోజు మోడీ ఇప్పటికే కార్మికుల యొక్క చట్టాలని హరించడానికి, కార్మిక చట్టాలు మార్పు చేయడానికి ఇప్పటికే కుయుక్తులు పన్ని చాలా రకాలుగా ఇప్పటికే ముందుకు రావడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ఇప్పటికే కార్మిక సంఘాలు తిప్పికొట్టడం జరుగుతూ ఉంది. కానీ మోడీ బుద్ధుండేటువంటి నాయకుడైతే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కార్మికులతో పెట్టుకోకుండా, కార్మికులతో పెట్టుకున్నటువంటి గవర్నమెంట్లు ఇప్పటికే ఎన్నో పతనమైనటువంటి పరిస్థితి ఈ దేశంలోనే చాలా కనపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మోడీ గారు వెంటనే కార్మిక చట్టాల సవరణ మానుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోలా ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రేణిగుంట మండలంలోని మల్లవరం గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో భాగంగా రేణిగుంట మండలానికి చెందిన బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు, ఇమ్మాన్యుయల్ గారు, మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రమణారెడ్డి గారిని మండల అధ్యక్షులుగా ప్రతిపాదించారు. మండల ఎన్నికల ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు దాఖలైన ఒక్క నామినేషన్ పత్రాన్ని అంగీకరించి రమణారెడ్డి గారిని మండల అధ్యక్షులుగా అధికారికంగా ప్రకటించి కోలా ఆనంద్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా కోలా ఆనంద్ గారు మాట్లాడుతూ రేణిగుంట మండల కార్యకర్తలందరికీ ఆత్మీయులు, నిరాడంబరుడు, చేపట్టిన ప్రతి పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించేటటువంటి రేణిగుంట మండల నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రమణారెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ ఆర్కాడు ముత్తు, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు బొల్లినేని జగన్నాథం నాయుడు, పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, తొట్టంబేడు మండల అధ్యక్షులు నాదెళ్ల చెంచురామానాయుడు, మండల మాజీ అధ్యక్షులు బీడి బాలాజీ, రేణిగుంట మండలానికి చెందిన సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, యతీంద్ర, మునివేలు, నాయకులు రాజా, వేణు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు కాసరం రమేష్కి, భారతీయ జనతా పార్టీ రేణిగుంట మండలం మాజీ అధ్యక్షుడు బీడి బాలాజీకి, అదేవిధంగా పెద్దలు తొట్టంపేడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెంచురామనాయుడు గారికి, మిత్రులు శ్రీకాళహస్తి రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగన్నాథ నాయుడు గారికి, పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారికి, ఏర్పేరు మండల అధ్యక్షులు గాన శివకుమార్కి, ఈరోజు భారతీయ జనతా పార్టీ
రేణిగుంట మండల బాధ్యతలు తీసుకున్నటువంటి మిత్రుడు రమణారెడ్డి గారికి, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీరాములు గారికి, శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి కిషోర్కి, రాజా, ఇమానియల్, యతేంద్ర, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, పెద్దలు రమేష్, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి మునిరెడ్డి, ఫజలుల్లా ఖాన్, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీలో ఒక మండల అధ్యక్షుడు అవ్వాలన్నా, బూత్ కమిటీ అధ్యక్షుడు అవ్వాలన్నా ఒక ప్రక్రియలో భాగంగా, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైనా, రాష్ట్ర అధ్యక్షుడైనా, జాతీయ అధ్యక్షుడైనా కూడా ఒక ప్రక్రియగా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈరోజు కూడా మనం ఒక ఎన్నిక ప్రక్రియగా రేణిగుంట మండలాన్ని మనం అధ్యక్షుడు ఎన్నుకునే విధంగా, కమిటీ ఎన్నుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు శ్రీకాళహస్తి పట్టణం కావచ్చు, అదేవిధంగా శ్రీకాళహస్తి రూరల్ కావచ్చు, తొట్టంపేట కావచ్చు, ఈరోజు రేణిగుంట, ఇవన్నీ కూడా మనం నియమించుకుంటూ వస్తున్నాం. మరి ఇవన్నీ కూడా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులకి, పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి, మరి అదేవిధంగా పార్టీ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకోబడిన వ్యక్తులకి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో వీరందరూ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తూ పార్టీ ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా రేపటి రోజు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి గ్రామస్థాయి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అదేవిధంగా ఎంపీపీ, ఈ పట్టణాలు తీసుకుంటే వార్డు ఎన్నికల్లో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ఒకే వైపు ఉంది, భారతీయ జనతా పార్టీ వైపు. పూర్తిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు. మరి ఇప్పటి వరకు కూడా ఎవరికి రానంత మెజార్టీ, ఏ పార్టీకి రానంత మెజార్టీ అతిపెద్ద పార్టీ భారతదేశంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంక సభ్యత్వాలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఇంక దీనికి మించిన పార్టీ ప్రపంచంలోనే లేదు. ఇవన్నీ కూడా మనకు ఒక గౌరవం, ఒక విలువ. భారతీయ జనతా పార్టీలో మనం పనిచేస్తున్న దానికోసం మనకంతా కూడా ఒక గౌరవం ఉండాలి. మరి ఈరోజు చూస్తున్నాం, 2019 ఎన్నికల తర్వాత అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, మరి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినాక మరి ఎవరు ఊహించినటువంటి చట్టాలు వస్తున్నాయి దేశం మీద, ఎవరు తిరిగి చూడనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏదొక్క చట్టాలు తీసుకున్నా, ఈ ఒక్క దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నా దేశం మీద ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో అడ్రస్ కాలంతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, దేశద్రోహిగా పేరు తెచ్చుకున్నటువంటి మమతా బెనర్జీ, వీరందరూ కూడా మీకు వచ్చేటువంటి బాధ ఏందని చెప్పి నేను అడుగుతున్నాను ఈ సభాముఖంగా. భారతదేశానికి రానున్న తరాల్లో, రానున్నటువంటి రోజుల్లో, రానున్నటువంటి సంవత్సరాల్లో ఈ యొక్క చొరబాటుదారుల వల్ల ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సాహసించి నిర్ణయం తీసుకున్నట్టు సాహసోపేతమైన నిర్ణయం భారత పౌరసత్వ బిల్లుని. ఈరోజు ఆ బిల్లును తీసుకొస్తే ఎవరికి నష్టం అడుగుతున్నాను నేను. నష్టం ఏదైనా ఉంటే ఈ దేశానికి చెడు తలుచుకునే వాళ్ళకి, ఈ దేశంలో బాంబులు పెట్టే వాళ్ళకి, ఈ దేశంలో తీవ్రవాదాన్ని సృష్టించే వ్యక్తులకి, ఈ దేశాన్ని భారతదేశం నాశనం చేసే విధంగా ఉన్నటువంటి వ్యక్తులు తప్ప నిజంగా ఈ భారతదేశాన్ని, భారత సార్వభౌమత్వాన్ని కాపాడేటువంటి వ్యక్తులకి ఎవ్వరికీ నష్టం లేదని చెప్పి సమాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ద్రోహం చేస్తూ ఉంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీగా మిగిలిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ
ఆమె అక్కడ రౌడీ రాజకీయం చేస్తూ ఉంది, గుండా రాజకీయం చేస్తూ ఉంది గుండాల ద్వారా. మరి ఎంతోమంది బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారతదేశంలో ప్రవేశించారు. లక్షల మంది, 40 లక్షల మంది ఉన్నారు, కొంచెం నచ్చం కాదు. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. వీళ్ళందరినీ మన దేశంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఉంచుకోవాలి భారతదేశంలో అని అడుగుతున్నాను నేను. ఏడైనా మటలు జరిగాయంటే వాళ్ళే ఉంటున్నారు, ఎక్కడైనా రేపులు జరిగాయంటే చొరబాటుదారులే ఉంటున్నారు, ఇంకేదైనా దోపిడీలు జరుగుతున్నాయా, దొంగతనాలు జరుగుతున్నాయంటే చొరబాటుదారులే ఉంటారు. వీళ్ళందరినీ ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి ఉందా లేదని చెప్పి నేను అడుగుతున్నాను నేను. మరి అలాంటి చట్టాన్ని ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తీసుకొస్తే దానికి మీరు వీధుల మీద ర్యాలీ చేసేదానికి, దాన్ని వ్యతిరేకించేదానికి మీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్నా ఈ పార్టీలకి. మీరు నిజంగా భారతదేశ పౌరులా? ఈ దేశ ద్రోహం చేసిన వ్యక్తులు మీరు దేశ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు మీరు. నేను ఈ యొక్క పౌరసత్వ బిల్లు ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఒకటి వ్యతిరేకం భారతదేశానికి చొరబాట్లుగా వచ్చినటువంటి వ్యక్తులకు వ్యతిరేకం తప్ప ఏ ఒక్కరికి కూడా ఈ బిల్లు వ్యతిరేకం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. దీని అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమాయక ప్రజలు కాంగ్రెస్ వాడు ఎక్కడ గిల్లేస్తే, ఎక్కడ ఒక అబద్ధ ప్రచారం చేస్తే, మరి ఈడున్నటువంటి నిజంగా భారత జాతి బిడ్డలు కూడా ఈరోజు ఈ యొక్క పౌరసత్వ బిల్లు మీద రోడ్డు మీదకి బ్యానర్లు తీసుకుని వచ్చేసి భారతదేశాన్ని కాపాడమంటున్నారు. ఏమన్నా మీకు తెలివి ఉందా? మీకు ఆలోచన ఉందా? మీరు మాట్లాడటం పదానికి అర్థం ఉందని చెప్పి అడుగుతున్నాను నేను. ఒక్కసారి ఆలోచించండి, మనస్సాక్షిగా ఆలోచించండి. నిజమైన భారతమాత బిడ్డలు అయితే మీరు ఈ బిల్లుకి మీరు ముందు మీద చేసుకుని ఆలోచించండి. ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశం బాగుండాలని చెప్పి మరి రానున్న రోజుల్లో ఇది ప్రమాదకరంగా మారుతూ ఉంది. దీనివల్ల భారతదేశానికి తీవ్రమైన ప్రమాదం ఉందని చెప్పి ఈ బిల్లు తీసుకొచ్చి మీకు వచ్చినట్టు బాధ్యత అని చెప్పి అడుగుతున్నాను. మీరు ఎదుర్కొనే పని అవుతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మిగతా పార్టీలకి మీరు భారతీయ జనతా పార్టీతో ఎదుర్కోండి. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయాలు, దేశానికి తూట్లు పొడిచే రాజకీయాలు, భారతదేశానికి తూట్లు పొడిచే రాజకీయాలు మీరు చేయబాకండి. ఈ భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు మీరు చేయొద్దని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారు రేణిగుంట మండలంలో, ఈ మండలానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మరి వీరందరూ కూడా మరి ఇక్కడున్నటువంటి అందరూ కూడా మండల పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఈరోజు మన పార్టీని అభివృద్ధి చేసుకోవాలా. దయచేసి నేను ఒకటే అంటున్నాను, పదవులతో ముఖ్యం కాదు మనకి. మరి ఏడు స్టేజ్ మీద కూర్చోవాల నాయకులనే కాదు, ముందు కూర్చోండి మీరని కాదు. నా దృష్టిలో అందరూ నాయకులే. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మీరందరూ నాయకులే. మీరందరూ ఉంటేనే పార్టీ, మీరందరూ కష్టపడితేనే పార్టీ. ఇది ఒక్కరి వల్ల, కోలానందం వలన, ఇంకొకరి వలన జరిగే పనేటువంటి కాదు ఇది. మీరు దయచేసి ఎక్కడికక్కడికి ఈరోజు మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకుంటే చాలు, భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఉంటే చాలు. ఈ దేశానికి సేవ చేసేటప్పుడు సైనికులే కాదు, ఈ దేశంలో నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఉంటానని చెప్తే చాలు. దానికి ఉన్న గౌరవం వేరే పార్టీకి లేదు, వేరే వ్యక్తి లేదని చెప్పి ఈ సభలో మనం తెలియజేస్తున్నాం. అట్లాంటి వ్యక్తులంటే మనందరం కూడా ఈరోజు మీ అందరికి కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ, పార్టీలో మీ అందరి సహాయ సహకారాలతో పార్టీని అభివృద్ధి పరంగా రేణిగుంట మండలంలో మంచి వైభవం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి రేపు వచ్చేటువంటి లోకల్ పార్టీ ఎన్నికల్లో కూడా ఇంకా కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇంకా మిగతా పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు కూడా ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చూసి, ఈ యొక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడి పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు కూడా అయ్యా మనం మోసపోయి ఓట్లేసామా, ఈ రాష్ట్రంలో మనల్ని మోసగించుకొని ఓట్లేసుకున్నారా. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే రోజుకొక స్టేట్మెంట్లు, రోజుకొక పరిస్థితి, రాష్ట్రం అయోగ్యమైన పరిస్థితి అయిపోయింది. రాష్ట్ర పరిస్థితి చూస్తే దిక్కులేని పరిస్థితి అయింది రాష్ట్రం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో నిద్ర లేస్తే దౌర్జన్యాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. మేము కూడా ఓపిక పట్టాం.
గత 6 మాసాలుగా ఓపిక పట్టాం. రోజు రోజుకి సుమించిపోతున్నాయి. బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసేందుకు ప్రయత్నించారు. బీజేపీ వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకోకూడదని దౌర్జన్యాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళకి పనులు చేయకూడదని చెప్పి మరి మండల ఆఫీసులైనా, అదేవిధంగా పోలీస్ స్టేషన్లు అయినా, ఇంకా ఆఫీసులైనా, శ్రీకాళహస్తి దేవస్థానం అయినా అన్ని అవతారాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎత్తుకొని ఉన్నాడు. అయ్యా కళాశాల గుడికి ఈవో అంటే పాప మాకున్నాడు చంద్రశేఖర్ రెడ్డి కాదు, అక్కడ కూడా మధుసూదన్ రెడ్డి ఈవో. ఎంఆర్ఓఎస్ పోవాలంటే కూడా ఎంఆర్ఓల్ని పాపం పిలిస్తే పలికేటట్టుగా పరిస్థితి కాదు. అది కూడా ఎమ్మెల్యే పాపం మధుసూదన్ రెడ్డి అవతారం ఎత్తాడు ఒక ఎంఆర్ఓగా. లాస్ట్ విఆర్ఓ అవతారం ఎత్తుకొని ఉన్నాడు. లాస్ట్ కానిస్టేబుల్ అవతారం ఎత్తుండా. పోలీస్ స్టేషన్లు, డిఎస్పీలు, సిఐలు ఏది ఎత్తుకున్నా కూడా సరే అన్నీ ఒక ఎమ్మెల్యే ఆయన పూర్తిగా ఆయన వశం చేసుకొని మరి అన్ని వశంలో కూడా పర్సంటేజ్లు, ఏ కాంట్రాక్ట్ చేయడమైనా కూడా పర్సంటేజ్, ఏ వ్యాపారం చూసినా మరి ఈరోజు డబ్బు వచ్చేటువంటి వ్యాపారం ఇసుక వ్యాపారం. నిద్ర లేస్తే శాండ్ స్మగ్లింగ్. ప్రతిరోజు నేను వస్తా ఉంటే ఇప్పుడు 5 ట్రాక్టర్లు వచ్చాయి. కాళహస్తి నుంచి మల్లవరం వచ్చే లోపల 5 ట్రాక్టర్లు ఎదురుపడ్డాయి. ఈ 5 ట్రాక్టర్లు పర్మిషన్తో పోతున్నాయా? ఇవన్నీ కూడా చట్టబద్ధంగా ఎక్కడ పాపానాయుడుపేట ఉన్న డంపింగ్ యార్డ్ల నుంచి వస్తున్నాయా? కాదు, ఎక్కడికక్కడ ఇసుక స్మగ్లింగ్. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేతోనే జరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా ఎర్రచందనం స్మగ్లింగ్, ఎక్కడ చూసినా ఎర్రచందనం దోపిడీ. మరి ఎర్రచందనం పట్టే దిక్కే లేకుండా పోయింది ఈరోజు మన చిత్తూరు జిల్లాలో. ఎన్నో ఎర్రచందనం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, పోలానంద్ గారి నాయకత్వం. కానీ ఒక వాహనం సీజ్ చేసే అధికారం ఉంది. కానీ ఈ విధమైన విధానం ఇప్పుడే చూస్తున్నాం. ఆ వాహన యజమాని వాపోయి డ్రైవర్ను హాస్పిటల్కు పంపి తన చేయికి కట్టు కట్టించుకొని స్థానిక పడమట పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేశారు. నేను ఏమీ తప్పు చేయలేదు, నా డ్రైవర్ కంపెనీపై కేసు పెట్టారని, వాహనం ఇవ్వడం కుదరదని మా అడ్వకేట్తో మాట్లాడండి అంటూ కంపెనీ వారు తెలియజేశారు. నా వాహనం ఇవ్వకపోయినట్లయితే అదే చోళమండలం ఫైనాన్స్ ఆఫీస్ ముందు జరిగిన అవమానం తట్టుకోలేక ఈరోజు ఆత్మహత్యకైనా వెనుకాడనని విశ్వంశెట్టి కోటేశ్వరరావు తెలియజేశారు. ఏం జరిగిందండి? పెరంలూరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు మీరు? 14వ తారీఖు శనివారం పొద్దున పూట కారు కిరాయి ఉందని చెప్పేసి ఓ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందండి. డ్రైవర్ నుంచి కారు పంపించాను. అక్కడికి వెళ్ళాక మేము ఫైనాన్స్ ఆఫీస్ నుంచి వచ్చామని చెప్పి బండి డ్రైవర్ని కొట్టి లాక్కెళ్ళారండి. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను ఉన్నానని కూడా చెప్పాను సార్. వాళ్ళ ఐడెంటిటీ కార్డు కానీ సీజింగ్ లెటర్ కానీ ఏమీ చూపించుకోకుండా ఏమీ ఇవ్వకోకుండా డ్రైవర్ని పక్కకు లాగి పక్కకు గుంజేసి కారు తీసుకెళ్లిపోయారు. కారు తీసుకెళ్లిపోయారండి. కారు తీసుకెళ్లిన తర్వాత ఫైనాన్స్ వాళ్ళు ఏమన్నా
సార్ వెళ్ళి ఫైనాన్స్ కంపెనీలు అడిగారండి. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు, సీజింగ్ వాళ్ళే తీసుకెళ్లారు కారు అని. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ వాళ్ళు నువ్వు కేసు పెట్టుకుంటావో ఏం పెట్టుకుంటావో నీ చేతనైంది చేసుకోమనేసి సాక్ష్యం ఉంటుంది. ఆ వాయిస్ రికార్డ్ కూడా ఉంది సార్ మా దగ్గర. ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చి అడిగితే స్టేషన్లో నిన్నగా మాకు పెనలూరు స్టేషన్ రాదు, మాది వచ్చేసి పడమట పోలీస్ స్టేషన్ వచ్చింది. సీజింగ్ లెటర్ ఇక్కడ ఇచ్చామనేసి పెనలూరు పోలీసులు చెప్తున్నారండి. అంటే సీజింగ్ లెటర్ ఎప్పుడు ఇచ్చారండి? ఇది జరిగింది ఏ రోజు జరిగింది ఇన్సిడెంట్? ఏ రోజు సీజింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది? 14వ తారీఖు పొద్దున కూడా సీజింగ్ జరిగిందండి. కానీ పోలీసు వాళ్ళకి ఇచ్చిన సీజింగ్ లెటర్ మాత్రం 12వ తారీఖు సీజ్ అయినట్టు ఉందండి. అంటే సీజింగ్ లెటర్ మీకు ఎటువంటి సమాచారం అందలేదండి? అంటే ఫోన్ కూడా చేయలేదండి. మీ ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ పరిధి కిందకి వస్తుందండి? మా ఇల్లు ఆటోనగర్ పోలీస్ స్టేషన్. ఆటోనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. కానీ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఆటోనగర్ పరిధి పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని పెనలూరు వారికి 12వ తారీఖు పంపడం జరిగింది సీజింగ్ లెటర్ అనేది. సీజింగ్ లెటర్ మీకున్న ఇంటి పరిధి వచ్చేసరికి పడమట పోలీస్ స్టేషన్ పరిధి, కానీ వాళ్ళు ఇచ్చిన పరిధి మటుకి పోలీస్ స్టేషన్ పెనలూరు పోలీస్ స్టేషన్ ఫార్వర్డ్ చేశారు. అంటే ప్రధానంగా మీ సమస్య ఏంటి? దానికి కారణం కూడా మేము 14వ తారీఖున మన డ్రైవర్కి ఇలా తోసేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్పడం వలన మేము ఆటోనగర్ స్టేషన్ పరిధి వచ్చిందని అక్కడ కేసు పెడితే వాళ్ళు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారండి. ఆటోనగర్ పోలీసులు ఫోన్ చేస్తున్నామని చెప్పడం వలన వీళ్ళకి ఆ విషయం తెలిసి వాళ్ళు స్టేషన్ మార్చారని మా అభిప్రాయం అండి. ప్రధానంగా మీ సమస్య ఏంటి? ఇప్పుడు వాహనం కావాలా లేదా డ్రైవర్ పై జరిగిన దౌర్జన్యానికి ఏదన్నా మీకు? సోమవారం పొద్దున కూడా ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళి నేను పెండింగ్ డబ్బులు మొత్తం కడతాను, వెహికల్ ఇమ్మన్నానండి. మా ఏజెన్సీ వాళ్ళ మీద మీరు కేసు పెట్టారు కాబట్టి కేసు విత్డ్రాల్ చేసుకుంటే కానీ బండి వెహికల్ ఇమ్మన్నారండి. వాళ్ళ స్టేషన్ మార్చి స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ఫైనాన్స్ వాళ్ళే ఫోన్ చేసి ఆఫీస్కి రండి అని చెప్తున్నారండి. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఎస్ఐ గారి దగ్గర కానీ సిఐ గారి దగ్గర కానీ ఏఎస్ఐ గారి దగ్గర కానీ తిప్పుతున్నారండి. 3 రోజుల నుంచి స్థానిక పెనలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గారిని కలిశారు కదండి, వాళ్ళు ఏం చెప్పారు? సిఐ గారు కలిశారా? కలిసామండి. సిఐ గారు ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి నాకు ఎంపటే చెప్పాలని ఆదేశాలు ఇచ్చారండి. ప్రధానంగా డ్రైవర్ పై జరిగిన దౌర్జన్యానికి మీరు ఎలా స్పందిస్తారంటే ప్రధానంగా మీ సమస్య అంటే డ్రైవర్ పై దౌర్జన్యం ఏం లేదండి. నేను ఫైనాన్స్ కట్టాల్సి మాట వస్తానే బండి ఆపుకునే అధికారం వాళ్ళకుంది. నేను వచ్చిందాక ఆగమన్నాను, ఆగలేదు. సీజింగ్ లెటర్ ఇమ్మన్నాను, ఇవ్వలేదు. డ్రైవర్ని పక్కకు గుంజేసరికి ఆల్రెడీ 2 నెలల నుంచి డ్రైవర్ రెస్ట్ లో ఉన్నాడండి. డ్యూటీ ఎక్కిన 4 రోజులు అవుతుందండి. మళ్ళా రాజేసరికి మళ్ళీ 15 రోజులు రెస్ట్ తీసుకోమన్నారండి. అప్పటికే డ్రైవర్ డ్యూటీ చేయలేక ఆల్టింగ్ డ్రైవర్ని పంపించాడు సార్. ఆ ఆల్టింగ్ డ్రైవర్ ఫోన్ చేసి మళ్ళీ మన డ్రైవర్ని పిలిచాడు, ఆ బండి ఎవరో లాక్కెళ్తున్నారని. అప్పుడు మనోడు వెళ్ళంగానే మనోడు బండికి అడ్డంగా నిలబడేట ఒక తోపుడు చూశాడు సార్. అతను రోడ్డు మీద పడడం వల్ల మళ్ళీ చేయి బెనికిందండి మనకి. మేము అనేది ఏంటంటే డ్రైవర్ని అలా చేయటం ఎందుకు? నేను వస్తున్నానని చెప్పాను, వాంటర్ని ఆఫీస్కి వెళ్దామని చెప్పాను, ఆకోకుండా అలా చేయటం ఎందుకు? సీజింగ్ లెటర్ ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కిరాయిని బుక్ చేశారు. నేనే ఊళ్ళో లేనా, నా ఫోన్ అందుబాటులో లేదా అని అడిగాను కూడాను. అని అడిగితే నేను ఆఖరికి నవంబర్ 26వ తారీఖు కూడా ఆఫీస్కి వెళ్ళి కలిసి బండిలో యాక్సిడెంట్ జరిగిందండి, దాని మూలన ఇబ్బంది అయ్యింది, నెల నిదానంగా కడతానని చెప్పొస్తే ఓకే అన్నారండి. మళ్ళీ ఇలా ఎందుకు ఫైనాన్స్ కంపెనీల మీద కక్ష కట్టి ఇలా ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదండి. సదుం మండలంలోని జూనియర్ కళాశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఐసీటీఎస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కిశోర వికాసం కార్యక్రమంపై ఐసీటీఎస్ సూపర్వైజర్ రమాదేవి శిక్షణ పొందిన వినాయక డిగ్రీ కళాశాల విద్యార్థులతో తోటి విద్యార్థులకు కిశోర వికాసంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు విజయవాడ హైవే జాతీయ రహదారి NH5 పై అదుపు తప్పి డివైడర్ మీదకు దూసుకెళ్లిన కారు ముందు భాగాన ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వడంతో సురక్షితంగా బయటపడిన 5 యువకులు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో హైవేపై ఈ ఘటన సంభవించింది.